డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. పోతీఫరు నపుంసకుడా? పోతీఫరు దగ్గర యోసేపు ఎన్ని సంవత్సరములు ఉన్నాడు? పోతీఫరు భార్య విషయంలో యోసేపు యొక్క నిజాయితీ ఏమిటి అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. పోతీఫరు యోసేపుల గురించి ఆదికాండం 39వ అధ్యాయంలో పూర్తిగా వ్రాయబడింది. అందులో మొదటి వచనం చదువుదాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ్య సంరక్షక సేనాధిపతినైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతని తీసుకుని వచ్చిన ఇష్మాయేలు యొద్ద అతని కొనెను. ఈ లేఖనం ప్రకారం ఇష్మాయేలుల దగ్గర పోతీఫరు యోసేపును కొన్నాడు. ఈ కొనడం ఎలాగూ జరిగిందంటే, యోసేపును అతని అన్నాదమ్ములు 20 తులాల వెండికి ఇష్మాయేలీలకు అమ్మేశారు. ఈ ఇష్మాయేలీలు ఐగుప్తు దేశానికి వచ్చి పోతీఫరుకు అమ్మేశారు. అంటే వీరందరికీ యోసేపు ఒక ఆస్తిలా కనిపించాడు. ఆ ఆస్తిని అమ్మకానికి పెట్టారు. యోసేపు ఎవరితోనైనా కలిసిపోయే స్వభావం కలవాడు కాబట్టి, మరియు దేవునికి లోబడినవాడు కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ధైర్యంగా ఉన్నాడు. అయితే పోతీఫరు యోసేపును ఒక బానిసగా ఉండుటకు కొనుక్కున్నాడు. అంటే ఒక పనివాడిగా అవసరం అవుతాడని కొనుక్కున్నాడు. ఇంతకీ ఈ పోతీఫరు ఎవరంటే, ఫరో దగ్గర రాజ్య సంరక్షక సేనాధిపతి అని లేఖనంలో వ్రాయబడింది. ఫరో ఎవరంటే ఐగుప్తీల రాజు. ఫరో అనేది ఒక బిరుదు. ఐగుప్తు దేశంలో ఎవరు రాజైనా ఫరో అనే బిరుదుతో పిలుస్తారు. ఈ ఫరో దగ్గర పోతీఫరు వ్యక్తిగత భద్రతా దళానికి అధిపతి మరియు ఐగుప్తు ప్రభుత్వంలో అత్యంత విశ్వసనీయ అధికారి. పోతీఫర్ అను పేరుకు అర్థం సూర్యుడికి అంకితమైన అని అర్థం. కావున ఈ పేరు ఐగుప్తుల మత వ్యవస్థతో అనుసంధానం కలిగిన పేరు. అలాగే ఈ పోతీఫర్ను కొంతమంది నపుంసకుడు అని అంటున్నారు. ఎందుకు అంటున్నారనేది వీడియో ముందుకు వెళ్ళే కొలది మీకు వివరిస్తాను. కావున ఈ వీడియోను చివరి వరకు వీక్షించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పోతీఫరు దగ్గర యోసేపు బానిసగా చేరిన దగ్గర నుండి పోతీఫరు మరింత అభివృద్ధి చెందడం జరిగింది. ఈ విషయాలన్నీ పోతీఫరు గ్రహించాడు. యెహోవా అతనికి తోడైయుండుననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు, దేవుడు యోసేపుకు తోడుగా ఉండడం వల్ల, యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు సఫలం చేయడం వల్ల పోతీఫరు కూడా అభివృద్ధి చెందుతున్నాడు. ఇది గమనించిన పోతీఫరు యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడు మరియు సమస్తమును యోసేపుకు అప్పగించాడు. దీన్ని బట్టి మనం చాలా నేర్చుకోవాలి. మనం కష్ట సమయాలలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని దేవుని మీద ఫిర్యాదు చేస్తాం. కానీ యోసేపును దేవుడు బానిసగా ఉంచినా కానీ బానిసత్వంలోనే విజయవంతమైన వ్యక్తిగా దేవుడు చేశాడు. కావున ప్రతి కష్టం తర్వాత దేవుడు విజయం కలిగిస్తాడని మనం విశ్వసించాలి. అలాగని దేవుని మీద ఫిర్యాదు చేసి విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఇక యోసేపు మీద ఎంతో నమ్మకంతో పోతీఫరు తను తినడం తప్పించి మిగతా పనులన్నీ యోసేపుకే వదిలేశాడు. ఎందుకంటే యోసేపు బట్టి పోతీఫరు ఆశీర్వదించబడుతున్నాడు. అలాగే ఒక కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి విశ్వాసం వల్ల ఆ కుటుంబమంతా ఆశీర్వదించబడుతుంది. అలాగే 6వ వచనంలో యోసేపు రూపవంతుడను సుందరుడనై ఉండెను అని వ్రాయబడింది. యోసేపు బానిసత్వానికి అమ్మబడినప్పుడు 17 సంవత్సరములు గలవాడు. కావున మంచి యవ్వన దశలో యోసేపు అందమైన రూపం గలవాడై ఉన్నాడు. బైబిల్లో మోషే చిన్నప్పుడు అందమైనవాడు అని వ్రాయబడింది. అలాగే దావీదు కూడా అందమైనవాడు అని వ్రాయబడింది. అలాగే అబ్షలోము కూడా ఇజ్రాయేలు అందరిలో అందమైనవాడు అని వ్రాయబడింది. అయితే యోసేపు అందం విషయంలో, అతని నిజాయితీ విషయంలో పోతీఫరు భార్య ఆకర్షితురాలయ్యింది. అందుకు పోతీఫరు భార్య యోసేపుతో ఇలా అన్నది: అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ఈ లేఖనంలో పోతీఫరు భార్య తనతో శయనించమని యోసేపును అడిగింది.
అయితే యోసేపు ఒప్పుకోలేదు. యోసేపు ఒప్పుకోకపోవడానికి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. 1, దేవునికి లోబడ్డాడు. 2, యజమానుడైన పోతీఫరు యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకూడదని. ఒక రకంగా పోతీఫరు భార్య కూడా యజమానురాలే. అయితే ఇందులో ఎవరి మాట వినాలి? ఇది నిజంగా యోసేపుకు బలమైన శోధన. కానీ మొదటి కొరింథీ 10:13 ప్రకారం సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును అని వ్రాయబడింది. శోధన సాధారణమైనది. అది వచ్చినప్పుడు దేవుడు తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు. పోతీఫరు భార్య విషయంలో యోసేపుకు వచ్చిన శోధన బలమైనది కావచ్చు, కానీ ఇది పాపమని యోసేపు గ్రహించాడు. పాపం అని తెలిసిన తర్వాత పాపాన్ని ప్రేరేపించే ఎంత పెద్ద వ్యక్తులనైనా తిరస్కరించాలి అని యోసేపు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే యోసేపు పోతీఫరు భార్యతో ఇలా అన్నాడు: నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు పలికిన ఈ మాటలు ప్రతి యవ్వనస్తుడు ఆదర్శంగా తీసుకోవాలి. దేవునికి విరోధంగా పాపం చేయకూడదని పోతీఫరు భార్యను తిరస్కరించాడు మరియు యజమానుడు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అనుకున్నాడు. అందుకే తన యజమానుని భార్యను తిరస్కరించాడు. దీన్ని బట్టి ప్రతి యవ్వనస్తుడు యవ్వన కాలంలో దేవునికి లోబడి దేవునికి భయపడుతూ పాపాన్ని విసర్జించాలి. అప్పుడే మనం బలంగా వాడబడతాము. అయితే పోతీఫరు భార్య మాత్రం ప్రతిరోజు యోసేపుతో మాట్లాడుతూ ఉండేది. కానీ యోసేపు మాత్రం ఆమె మాటలకు ఏకీభవించలేదు. ఆమెతో శయనించడానికి ఇష్టపడలేదు. అయితే ఒక రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో పోతీఫరు భార్య యోసేపును మరింతగా బలవంతం చేసింది. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయెను. ఈ సంఘటన యోసేపు యొక్క నీతికి అతి భయంకరమైనది. తన వస్త్రము పట్టుకొని పోతీఫరు భార్య యోసేపును బలవంతం చేసినా గాని యోసేపు ఒప్పుకోలేదు. ఆ పట్టుకున్న వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. 2 తిమోతి 2:22లో యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము అని వ్రాయబడింది. యోసేపు కూడా అదే పని చేశాడు. పోతీఫరు భార్య కలిగించే యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు. అలాగే ఆధునిక యువత కూడా యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనేచ్ఛలు అంటే యవ్వన కాలంలో వచ్చే కోరికలు. అయితే యోసేపు మాత్రం చాలా వేగంగా పరిగెత్తాడు ఈ విషయంలో. కానీ పట్టుకున్న వస్త్రాన్ని మాత్రం విడిచిపెట్టాడు. ఈ సమయంలో పాపం నుంచి పారిపోవాలి అనుకున్నాడు తప్పించి మిగతా విషయాల గురించి యోసేపు ఆలోచించలేదు. ఇక్కడ వస్త్రము అంటే పై వస్త్రము. అలాగని నగ్నంగా పారిపోలేదు. దుస్తులతో పారిపోయాడు. యజమానురాలు మాట వినకపోతే నష్టం కలుగుతుందని తెలిసినా గాని తన స్వచ్ఛతే తనకు విలువైనది అని యోసేపు గ్రహించాడు. అందుకే పాపానికి దూరంగా పారిపోయాడు. అయితే పోతీఫరు భార్య తన ప్రణాళిక విఫలం అయ్యిందని తన తప్పును యోసేపు మీద నెట్టేసింది. తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి, అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చియున్నాడు. నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయుట వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెప్పి. పోతీఫరు భార్య నిజంగా అబద్ధపు నేరం యోసేపు మీద మోపింది. ముందు ఇంట్లో వారిని పిలిచి అబద్ధం చెప్పింది. ఆ తరువాత తన భర్త వచ్చేంత వరకు అలానే ఉండి భర్త వచ్చాక భర్తకు కూడా చెప్పింది. ముందు యోసేపును ఎంతో ఇష్టపడింది. ప్రణాళిక విఫలం అవ్వగానే శత్రుత్వంతో ఒక బానిసగా హెబ్రీయుడని సంబోధించింది. పేరు కూడా పిలవడానికి ఇష్టం లేనంత పగ పెంచుకుంది. ఇటువంటి ధోరణి ఆధునిక యువత కలిగి ఉండకండి. సత్యం కోసం శిక్ష అనుభవించడానికైనా సిద్ధం కండి. యోసేపు శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు కానీ పాపానికి మాత్రం తల వంచలేదు.
భార్య చెప్పిన అబద్ధపు మాటలు నమ్మి పోతీఫరు యోసేపును చెరసాలలో బంధించాడు. యోసేపు ఎంత నీతిమంతుడో మరియు దేవుని యందలి ఎంత భయభక్తులు గలవాడో పోతీఫరుకు అన్నీ తెలుసు. కానీ భార్య చెప్పిన అబద్ధపు మాటల ముందు యోసేపు నీతి పనిచేయలేదు. ఆఖరికి చెరసాలలో బంధించాడు. అయితే దేవుడు మాత్రం చెరసాలలో కూడా యోసేపును ఆశీర్వదించాడు. ఇటువంటి శ్రమలు యోసేపుకు క్రొత్తేమీ కాదు. కానీ ప్రతి శ్రమలో యోసేపు దేవునికి లోబడ్డాడు. చెరసాల నుంచే దేవుడు తన ప్రణాళికను మొదలుపెట్టాడు. పానదాయకుల అధిపతికి యోసేపు కలభావం చెప్పడం ద్వారా అతని ద్వారా చెరసాల నుంచి విడిపించబడి ఆ తరువాత ఫరో యొక్క కలకు భావం చెప్పేలాగున దేవుడు చేశాడు. అంతటితో ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడు యోసేపు అయ్యాడు. చెరసాలలో వేయించిన పోతీఫరు కుటుంబం కూడా యోసేపు క్రింద అధికారంలో ఉండేలా దేవుడు చేశాడు. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సేమ్ దేవుడు కూడా యోసేపుకు సమస్తం సమకూర్చాడు. కష్టాలను విజయాలుగా మలిచాడు. నిందను చెరిపివేశాడు. యోసేపుకు జరిగిన ప్రతి కీడును మేలుగా మలిచాడు. మేలు కలగచేయుటకు దేవుడు చెరసాలను వాడుకున్నాడు. ఎందుకంటే యోసేపు దేవుణ్ణి అమితంగా ప్రేమించాడు. అంతకంటే ఎక్కువ దేవుడు యోసేపును ప్రేమించాడు. అయితే ఇప్పుడు మనం యోసేపు పోతీఫరు ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరములు ఉన్నాడో తెలుసుకుందాం. యోసేపు బానిసత్వానికి అమ్మబడినప్పుడు అతని వయస్సు 17 సంవత్సరములు. అలాగే ఫరో యోసేపుకు పదవి ఇచ్చినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరములు. అలాగే యోసేపు చెరసాల్లో ఉన్న సంవత్సరములు 2 సంవత్సరములు. ఇప్పుడు 17 నుంచి 30 సంవత్సరములు లెక్క కడితే 13 సంవత్సరములు. ఇప్పుడు దీనిలో నుంచి చెరసాల్లో ఉన్న 2 సంవత్సరములు తీసేస్తే 11 సంవత్సరములు. అంటే 11 సంవత్సరములు పోతీఫరు ఇంట్లో యోసేపు ఉన్నాడు. ఈ 11 సంవత్సరములు పోతీఫరు భార్య ఎన్ని ప్రలోభాలు పెట్టినా యోసేపు లొంగలేదు. ఇది కదా యవ్వనాన్ని దేవునికి ఇష్టంగా కాపాడుకోవడం అంటే. కావున ఆధునిక యువత యోసేపును ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు పోతీఫరు నపుంసకుడా కాడా అనే విషయం తెలుసుకుందాం. పోతీఫరు నపుంసకుడు కాబట్టే యోసేపును అతని భార్య ప్రతిరోజు శయనించమని అడిగేది అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే పురాతన కాలంలో రాజ్య న్యాయస్థానాలలో మరియు ఉన్నత స్థానాలలో ఉండేవారు రాజుకు పూర్తిగా అంకిత భావంతో ఉండేలా చేయడానికి నపుంసకులుగా చేయడం సర్వసాధారణం. నపుంసకుడు అయితే పోతీఫరు వివాహం ఎందుకు చేసుకుంటాడు అనేది ప్రశ్న. దీనికి ఏం సమాధానం చెప్తున్నారు అంటే, వివాహం అనేది ఆచారబద్ధంగా జరిగి ఉండవచ్చు మరియు పోతీఫరు భార్య వెలుపల లైంగిక ఆనందం పొందుదాములే అనుకుని ఆచారబద్ధంగా పోతీఫరును వివాహం చేసుకుని ఉండవచ్చని అంటున్నారు. అందుకే వెలుపట లైంగిక ఆనందం కోసం యోసేపును ఆశపడిందని చెప్తున్నారు. అయితే ఇది వాస్తవం కాకపోవచ్చు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారికి నపుంసకులుగా చేయడం సర్వసాధారణం అయినప్పటికీ కొంతమందికి ప్రత్యేక మినహాయింపు ఉంటుంది. కావున పోతీఫరు నపుంసకుడు అని మనం చెప్పలేము. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.